గారు మీరు చెప్పండి. ఇన్ని 384 ఎకరాల కబ్జా అంటే సాధారణ విషయం కాదు. ఇంతలా మేము కూడా గడిచిన 4-5 రోజుల నుంచి వరుస కథనాలు వేస్తున్నా ఇప్పటికొచ్చి ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఎవరైతే సదరు మంత్రి ఆరోపణలు చేస్తున్నామో ఆయనను అట్లీస్ట్ స్పందించలేదు. కానీ ఇప్పటికీ ఆరోపణలను తీసి పారేయడానికి లేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పూర్తిగా వాట్ ఈజ్ వాట్ అనేది మొత్తం ఒక నిర్ధారణకైతే వచ్చేసాం. సో ఇప్పుడు ఎవరు దీనిపైన నెక్స్ట్ స్టెప్ ఎవరు తీసుకోవాలి? ఇంతకన్నా పోరాడే అవకాశం ఉంటుందా? ముందుగా వేల కోట్ల రూపాయల ఆస్తికి సంబంధించినటువంటి చర్చలు నడుపుతున్నటువంటి రాష్ట్రీయ వారికి అదేవిధంగా ప్రేక్షకులకు ముందు నమస్కారం. ప్రధానంగా అమీన్పూర్ అంటే ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టుగా భూ కబ్జాలకు అడ్డగా మారింది. అంటే వేల ఎకరాల భూమి అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి. దాంతోపాటుగా అక్కడ రింగ్ రోడ్ రావడము నియర్ మన హైదరాబాద్ దగ్గరలో ఉండడం వల్ల రేట్లు పెరిగి పెద్ద ఎత్తున కబ్జాలు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో జరిగినాయి. గత ప్రభుత్వం పోయింది, ఈ ప్రభుత్వం అన్న భూములను కాపాడుతుంది అనేది ప్రజలు ఆశించారు. కానీ ఆ ప్రభుత్వం చేసింది కాకుండా ఈ ఒక్క సంవత్సరంలో అనేక కబ్జాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రధానంగా ఇది బొమ్మనకుంటకు సంబంధించింది. గతంలో అక్కడ రైతులు ఉన్నారు, రైతులకు అది న్యాయం జరగాలి. వాళ్ళు ఎవరైతే అక్కడ కబ్జాలో ఉన్నారో, ఎవరైతే వ్యవసాయం చేసుకుంటారో వాళ్ళకి దక్కాల్సిందే. మిగతా భూమిని కొంత భూమిని ఆల్రెడీ మెడికల్ డివైజ్కి ఇచ్చారు. ఈ భూమి కూడా అదే మెడికల్ డివైజ్ ప్రకారంగా ఫేస్ 2 పెట్టి అభివృద్ధి చేస్తే అక్కడ కంపెనీలు వస్తాయి, ప్రజలు అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి, పెద్ద ఎత్తున అక్కడ నివాసం ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వ పెద్దలు ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, ఎక్కడైతే డిస్ప్యూట్ ల్యాండ్స్ ఉన్నాయో వాటిని ఆక్రమించడమే పనిగా పెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు తిన్నారు, మళ్ళీ మేము సంపాదించుకోవాలనే ఒక ఉద్దేశం తప్ప వేరే కనిపించట్లేదు. ఎందుకంటే ఈరోజు ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు కనీసం ఖండించాలి దాని మీద మంత్రి స్పందించట్లేదంటే జనానికి కంపల్సరీగా చర్చ జరుగుతుంది అక్కడ లోకల్లో. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు ఎంత ఉందో అదే మంత్రి అండతోనే వీళ్ళందరూ చేస్తున్నారు అనేది చర్చ జరుగుతున్నది. ఎంఆర్ఓ ఒకవైపు హైడ్రా లాంటి ఒక సిద్ధం చేసేసి రంగం చేస్తున్నది చూపించడం కోసం. గుడిసెలు కూల్చేసి ఉదాహరణకు ఎందుకు మరి ఇన్ని ఎకరాల మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు? ఉదాహరణకు నేను ఒకటే చెప్తానండి. 380 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి సుల్తాన్పూర్లో 99లో చంద్రబాబు నాయుడు గారు అక్కడ పట్టాలు ఇచ్చారు పేదలకు. ఆ పట్టాలు ఇచ్చిన భూమిలో మేము ఈ మధ్యన వాళ్ళని కబ్జా చేసుకోవడం పోతే నా మీద కూడా కేసు అయింది. పేదల తరపున పోయినందుకు నా మీద కూడా కేసు అయింది. అంటే ఒక కబ్జా వాళ్ళకు పట్టా ఉండి కబ్జా చేయడానికి పోతేనే కేసు పెట్టినటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఈరోజు 100 ఎకరాల భూమి 1000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి విలువైనటువంటి భూమిలోకి పోయినప్పుడు ఏదో అరెస్ట్ అని కాకుండా ఉత్తనే వాళ్ళ మీద కేసు పెట్టి వదిలేయడం ఏంటి? వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అలాంటిది ఏం లేకుండా ఎవరు కబ్జా చేస్తున్నారో కూడా వీళ్ళకి తెలుసు. అక్కడ యంత్రాలు నడుస్తున్నాయి, అక్కడ కరెంట్ ఇచ్చారు, అక్కడ విద్యుత్ ఇవ్వడానికి ఏంటి పరిస్థితి? విద్యుత్ అధికారులు ఏం చేస్తున్నారు? రాజ్ న్యూస్ నుంచి కూడా అధికారులకు వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే ప్రాణభయం స్థానికులకేనా, అధికారులమైన మాకు లేదా, మా చేతుల్లో కూడా ఏం లేదు అని చెప్పేసి వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ వాళ్ళు కూడా చెప్తున్న అంశం అదే. అధికారులమైన మేము సాధారణ మా పైన ఆ స్థాయిలో ఒత్తిడి ఉందని చెప్తున్నారు. అధికారులకు పోలీసులు అండ తీసుకోండి, వాళ్ళు సపోర్ట్ కోరండి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడన్నా గొడవ జరిగితే వాళ్ళ మీద ఏమైనా వ్యతిరేకత వచ్చినప్పుడు పోలీసు, ఇప్పుడు హైడ్రా వస్తున్నది, హైడ్రా మీద వచ్చిన 100 మంది పోలీసులు పోతున్నారు కదా వాళ్ళకి సపోర్టెడ్గా. మరి వీళ్ళు వాళ్ళకు ఎస్పీకో సిఐకో అక్కడ ఉన్న స్థానికంగా డిఎస్పీకో ఎవరికో వాళ్ళు చెప్పుకోవచ్చు, మాకు సపోర్ట్ కావాలండి, ఇక్కడ కబ్జాదారులు ఉన్నారు, మా మీద దౌర్జన్యం చేస్తున్నారు అని సపోర్ట్ తీసుకోవచ్చు కదా. అలాంటిది వీళ్ళు ఏం చేయకుండా ఏదో ఆరోపణ చేయడం కాదు కదా. వాళ్ళు నిజంగానే అట్లా చేస్తే కూడా వీళ్ళు ఇవ్వలేదా సపోర్టు? అప్పుడు ప్రభుత్వం మీద అక్కడ ఉన్నటువంటి నాయకులు మాలాంటి వాళ్ళు కూడా స్పందిస్తారు కదా. లేదు ఎంఆర్ఓకు వాళ్ళంటివి ఏమైనా వస్తున్నాయంటే మేము కూడా వస్తాం, మాకు చెప్పమనండి, మేము కూడా కంప్లైంట్స్ పెట్టాం చాలా భూముల మీద. మరి ఆ కంప్లైంట్స్ పోయినప్పుడు మరి మీరు కంప్లైంట్ పెట్టారు, మీరు రండి, వాళ్ళందరూ దౌర్జన్యం చేస్తారని మాకు కూడా చెప్పొచ్చు. అది ఏదో చెప్పడం కోసం తప్పించుకోవడం చెప్పే మాటలు తప్ప ఇలాంటిది లేదు. అది 100% ప్రభుత్వ అండదండలతోటి అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా దానికి ముఖ్యమైనటువంటి నాయకుల యొక్క అండదండలతోటి అక్కడ కబ్జా జరుగుతుంది తప్ప ఎవరో సామాన్యులు చేసింది కాదు. ఈ రోజు అక్కడ కొనుక్కుంటారు భూములు, రేపు హైడ్రా పెట్టి నువ్వే కూల్చేస్తావు. ఇప్పుడు కొనుక్కున్నటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. కబ్జా అయిన తర్వాత వాళ్ళు కట్టుకొని, మధ్యతరగతి వాళ్ళు కట్టుకొని, కార్మికులు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కొనుక్కొని కట్టుకున్న తర్వాత కూల్చేస్తే 100 కోట్ల వాళ్ళు ఎంతమంది మొన్న చూసినాము, 43 ఇండ్లు కూల్చేశారు అక్కడ విల్లాసు. అంటే కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది, వాళ్ళు జనమే నష్టపోతారు కదా. రేపు వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత ఎవరు బాధ్యులు అవుతారు? మళ్ళీ మీరే కూల్చేస్తారు ఇది ప్రభుత్వ భూమి అని. అంటే వీళ్ళు ఆల్టర్నేట్గా భూమి కబ్జాలు పెట్టి కోట్ల రూపాయలు సంపాదించడమే వీళ్ళ ఏమిగా ఉన్నది తప్ప ప్రజల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ భూమిని వెంటనే
ప్రభుత్వం ఆక్యుపై చేసుకోవాలి, ప్రభుత్వం సరెండర్ చేసుకోవాలి, ఆ భూమిని ఇతర అవసరాలకు ప్రభుత్వ అవసరాలకు వాడుకోవాలి. అక్కడ ఎవరైతే కబ్జా చేస్తున్నారో వాళ్ళ మీద పగడ్బందీ కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలి, లేదంటే మంత్రి స్పందించాలి. 1000 కోట్ల రూపాయల భూమికి ఎందుకు స్పందించాడు మంత్రి? అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎందుకు స్పందించాడు? కేసులు ఉన్నాయి, ఎఫ్ఐఆర్ ఉంది కోర్టులో. ఇప్పుడు ఇంకా 27వ తేదీన తీర్పు వస్తుంది ల్యాండ్ కి సంబంధించి. ఇన్నున్నా కూడా దర్జాగా వారు కేసులు పెట్టామంటే ఏదో మామూలు సెక్షన్లు పెడితే అయిపోతుంది. అట్లా కాదు కదా, అరెస్ట్ వారెంట్ చేయాలి, వాళ్ళు అరెస్ట్ చేయాలి కదా. ఎవరో తెలియని వాళ్ళు కాదు కదా, నువ్వు అప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టినామంటే వాళ్ళు ఎవరో తెలుసు. మరి తెలిసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఈ కబ్జాదారులను ఎందుకు పట్టుకోవట్లేదు? అంటే వాళ్ళకి పై నాయకులు అండలు ఉన్నాయన్నట్టే కదా. అందుకే అండదండలతోటే నడుస్తున్నది ఇది. కాబట్టి 1000 కోట్ల రూపాయలటువంటి ప్రభుత్వ భూమి, ప్రజల ఆస్తిని కాపాడాలి. దానికి రాజ్ న్యూస్ ఏ విషయాలలో జోక్యం చేసుకున్నా మేము కూడా తప్పకుండా అండగా ఉంటాం. ఇది కంపల్సరిగా మీ ఆధ్వర్యంలో ప్రజలందరికీ తెలియజేద్దాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా స్పందిస్తారు. ఇప్పుడు రేపు రైతులే కూడా ఉంచారు భూములు. వీళ్ళు కొన్న తర్వాత రైతుల దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి పట్టాలు కూడా గుంజుకొని తక్కువ రేటు తీసుకొని వాళ్ళది కూడా తీసేసుకుంటారు. వాళ్ళని కూడా బెదిరింపులకు గురి చేస్తారు. ఇప్పుడు చాలా విషయాలు మనం చూస్తున్నాం. రైతులని అక్కడ బతకనివ్వరు. ఏదో ఉన్నదంటే ఇప్పుడు ఏదో సర్టిఫికెట్లు ఉన్నాయి, వాళ్ళ సర్టిఫికెట్లు లాక్కొని కూడా వీళ్ళు కబ్జా చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి